మరొకసారి దేవుని స్తుతిస్తూ ఈ క్రిస్మస్ యొక్క మరి సందేశములో ఈ రాత్రి ఒక శ్రేష్టమైన ఒక విలువైన విషయాన్ని మనం ధ్యానిస్తూ ముందుకు సాగిపోదాం. ఎంతమంది ఈరోజు పాడిన పాటలు బట్టి సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్య భాగమును చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని గట్టిగా ఎవరైనా స్పష్టంగా చదవండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చి ఈ ప్రపంచంలో ఆయన ఎందుకు వచ్చాడో, ఈ ప్రపంచానికి యేసు క్రీస్తు ప్రభు దేని నిమిత్తం రావలసి వచ్చిందో అనే విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా ఒక విషయాన్ని గమనిస్తున్నాం. కౌన్సిలర్ గారా, దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడే ప్రారంభమైంది. స్థానిక కౌన్సిలర్ గారిని ఒకే చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిస్తాం పైకి. ప్రియుడా నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం. చెప్పండి. నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నీ సత్యము సమాజములో, నీ నీతిని నా హృదయములో. నీ సత్యము సమాజములో, నీ నీతిని నా హృదయములో. దాచియుంచలేను ప్రభు, దాచియుంచలేను ప్రభు. స్తుతియాగముగా నూతన గీతమునే పాడేదా, నే పాడేదా. నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం గట్టిగా. నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, హల్లెలూయా. బలో యేసు మసీకి, లోకరక్షకుడైన యేసయ్యకి, పాపులను రక్షించుటకు కొరకు వచ్చిన యేసయ్యకి హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఇక ఏమాత్రం ఎవరు లేవడానికి కూర్చోవడానికి వీల్లేదు. అతిథులు కూడా వచ్చేసారు. సో ఈ సమయమందు మరి దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మరి స్థానిక మరి కౌన్సిలర్ గారికి, అలాగనే వేదిక మీద ఉన్న దైవజనులకు కూడా ఈ సమయంలో శుభములు వందనాలు తెలియచేస్తూ మీ అందరికి కూడా ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. సో శ్రద్ధగా ప్రార్థన పూర్వకంగా మనకున్నటువంటి
ఈ కొంత సమయం వాస్తవానికి మనం 9 గంటలకి ముగించుకోవాలి. ఇప్పటికీ దాదాపుగా 9 రోజులుగా మనకి ఇదే ఆనవాయితీ. మరి ఆయా జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ సందేశం, ఈ యొక్క వేడుకల్లో మరి సువార్తమానం అలా ప్రకటిస్తూ వస్తున్నాం. చదువుబడిన లేఖన భాగంలో నుండి ఈ రాత్రి ఒక శ్రేష్టమైన ఒక విలువైన విషయాన్ని నేను మీకు తెలియచేసి ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మంచిర్యాలలో చలి తక్కువ ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అన్ని వైపులో మనకు బిల్డింగ్స్ ఉన్నాయి కనుక చలిని ఆపేస్తున్నాయి అవి. స్తోత్రం కలుగునుగాక. మొన్న సిరిసిల్లలో జరిగినప్పుడు ఒక ఓపెన్ గ్రౌండ్లో పెట్టారు. నలుదిక్కుల చలి విసిరి విసిరి మా మీద పడింది. సో దేవుని మహాకృపను బట్టి ఇక్కడ అలాంటి పరిస్థితి ఏమి లేదు. మరి రాత్రులు 10 గంటల వరకు ఉన్న ఇబ్బంది ఏమి లేదు. కానీ కొందరు షుగర్ బీపీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ కొరకు భోజనం పెట్టాలి కనుక 9 గంటలకి మనం ముగించుకుందాం. ఆమేన్. సో ఇప్పుడు ఈ సమయంలో మరొక్కసారి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని స్పష్టంగా చదవగా విందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయనకి పేరు పెట్టబడును. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు అనే అనేక విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటిగా మనము ధ్యానించడం మొదలు పెడితే కొన్ని గంటల సమయం మనకు కావాలి. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథములో 66 గ్రంథాలు, 66 పుస్తకాలు ఉన్నాయి. అంటే 66 పుస్తకాలను గురించి మనం ఆలోచించేయాలంటే ఈ బైబిల్ గ్రంథము మరి హెబ్రీ భాషలోను, గ్రీక్ భాషలోను, లాటిన్ భాషలోను అనేకమైన మరి వ్యక్తులు, అంటే ఇంచుమించు ఒక 40 మంది దైవ భక్తులు దేవుని యొద్ద నుండి వారు పొందిన ప్రత్యక్షతను పొందుపరిచి దీనిని ఒక బైబిల్ గ్రంథంగా మన చేతిలో పెట్టడం జరిగింది. సో ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానిస్తూ వస్తే మనకు సమయం సరిపోదు. కానీ చదవబడిన ఈ లేఖనములో నుండి ఒక్క మాట ఈరోజు మీ వినికిడిలోకి తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయన వచ్చిన క్రమం ఏంటి, అసలు ఆయన ఏ విధంగా ఈ లోకములో వచ్చి మానవ జాతి కొరకు ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటో నేను ఈ అరగంటలో చెప్పి ముగించడానికే ఇష్టపడుతూ ఉన్నాను. మన టాపిక్ ఏంటంటే సమాధానకర్త. స్తోత్రం కలుగును గాక. ఏంటండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆయన సమాధానపరిచే ఒక మహత్తరమైన కార్యము కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. వాస్తవానికి ఈ సందర్భంలో మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చి ఇప్పుడు మనము 2023వ సంవత్సరము అని చెప్పుకుంటున్నాం. ప్రస్తుతం మనము ఏ మరి సంవత్సరములో ఉన్నామో ఈ సంవత్సరము చెప్పడానికి కూడా ఒక మూల కారణము, ఆధారం ఎక్కడుందంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి రావడంతో ప్రారంభించబడి ఇప్పటికీ 2023 సంవత్సరాలు. కాబట్టి చరిత్రను మనం ఆలోచన చేస్తే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అనే మాట మనం వాడాల్సి వస్తుంది. ఇప్పుడు మనము క్రీస్తు శకము 2023వ సంవత్సరములో బ్రతుకుచున్నాం. అంటే యేసయ్య భూమి మీదకి వచ్చిన నాటి నుండి క్రీస్తు శకం ప్రారంభమైంది.
కాబట్టి క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అనే మాట చెప్పకుండా ఎవ్వరూ చరిత్రను బోధించలేరు, చరిత్రను చెప్పలేరు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు 2023 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన లోకమును ఎంతో ప్రేమించినట్లుగా మనం చూస్తాం. లోకమును ఎంత ప్రేమించాడంటే, తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడంటే, తన ప్రేమను ఎలా రుజువు చేశాడంటే, అది ముందు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో ఎందరో పుట్టారు, ఎందరో చనిపోయారు. మరి చాలామంది ప్రపంచంలో పుట్టారు, చనిపోయారు. వారి జ్ఞాపకాలు కొన్ని ప్రపంచంలో కొంతమంది ఉన్నాయి, కొంతమందివి లేవు. కొంతమంది ముఖ్యులైనటువంటి వారి జ్ఞాపకాలు ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా జ్ఞాపకంలో ఉంచుకుంటాయి. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఆ సమాధి దగ్గర పూలతో అలంకరించి శ్రద్ధాంజలి ఘటించి వారి యొక్క స్మృతిని, వారిని స్మరణ చేసుకుంటూ వారి జ్ఞాపకాలను ధ్యానిస్తూ వారి మంచి పనులను కొనియాడుట మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియులరా, యేసుక్రీస్తు సమాధి మాత్రము మన ఆసియా ఖండములోనే ఇప్పటికీ తెరవబడి ఉంది. అది ఒక గొప్ప కార్యం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విషయాలను మనం కొద్దిగా ఆలోచన చేసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదికి రాకమునుపే, ఆయన కన్యక గర్భమందు ఈ లోకములో జన్మించక మునుపే, ఒక 500 సంవత్సరాల క్రితమే, అంటే క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితము ఈ ప్రవక్త అయినటువంటి యెషయా ఈ ప్రవచనాన్ని చెబుతూ ఏమన్నాడంటే, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయని అధిపతిగా అతనికి పేరు పెట్టబడుతుంది అనే మాటని ఇక్కడ చదువుతూ ఉన్నాం. సమాధానకర్తగా ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మనం క్రీస్తు పూర్వంలోకి వెళ్ళిపోయినట్లయితే, మానవుణ్ణి దేవుడు తన పోలికలో తన స్వరూపములో సృష్టించాడు. ఈ భూమిని కలుగజేసిన దేవుడు, మరి ఆకాశమును కలుగజేసిన దేవుడు, సూర్య చంద్ర నక్షత్రములను కలుగజేసిన దేవుడు, మరి ఈ సృష్టిని అంతటిని, ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ సృష్టిలో ఉన్న సకల జీవులను, సకల ప్రాణులను ఆయన సృష్టించిన దేవుడు మానవుణ్ణి ఎలా సృజించాడు అంటే, తన పోలికలో తన స్వరూపములో దేవుడు ఎలాగున్నాడో అలాగే మనిషిని సృష్టించాడు. ఆ సృష్టిని గురించి మనం ఆలోచన చేస్తే, మన శరీరము మట్టి నుండి నిర్మాణము జరిగినది. అందుకే మనిషి బ్రతికినంత కాలము బ్రతికి చనిపోయిన తర్వాత మానవుని యొక్క శరీరాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మట్టిలో కలిపేస్తారు. అది బలవంతుని శరీరమైనా, బలహీనుని శరీరమైనా, అది ధనవంతుని శరీరమైనా, దరిద్రుని శరీరమైనా, ఎవరి శరీరమైనా సరే మట్టిలో కలిపేయాల్సిందే. అందుకే బైబిల్ చెప్తుంది, మన్నైనది వెనకటి వలనే మట్టికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్తుంది. ఈ సృష్టిని గురించి ఒక మాట మనం అర్థం చేసుకోవాలని మాట చెప్తున్నాను. నేల మట్టి నుండి నరుణ్ణి నిర్మించిన తర్వాత ఈ నరుడు ఎలా జీవాత్మ అయ్యాడు, ఎలా నరునికి ఊపిరి పోయబడిందంటే, నేల మట్టితో నరుణ్ణి సృజించిన దేవుడు నరుని యొక్క నాసిక రంధ్రములలో జీవవాయువుదగా నరుడు జీవాత్మ ఆయనని బైబిల్ చెప్తుంది. నాసిక రంధ్రములనగా ముక్కులో నుండి ఆయన ఊపిరి, ఆయన ఆత్మ మనలో ప్రవేశించినందున మనము జీవించే ప్రాణిగా ఒక ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించినట్లుగా చూస్తున్నాం. అందుకే ప్రియులరా, కళ్ళు మూసుకుంటే మనం బ్రతకగలం, చెవులు మూసుకుంటే మనం బ్రతకగలం, నోరు మూసుకుంటే మనం బ్రతకగలం. కానీ ముక్కు మూసుకుంటే, మీకు 5 నిమిషాలు టైం ఇస్తాను, ముక్కు మూసుకోండి. ఇప్పుడు థామస్ పాస్టర్ గారు సిద్ధపరిచిన డిన్నర్లో, విందులో పాలు పొందాం మనం. పరదేశులమో ప్రియులారా అనే పాట
ఇది సత్యం. ఇంకో మాట చెప్పాలి మీకు, మన కళ్ళు పాపం చేస్తాయి, మన చెవులు పాపం చేస్తాయి, మన నోరు పాపం చేస్తుంది, మన నాలుక పాపం చేస్తుంది, మన చేతులు పాపం చేస్తాయి, మన కాళ్ళు పాపం చేస్తాయి, మన అంతరంగ హృదయము పాపముతో నిండిపోయింది. కానీ ముక్కు ఏ పాపము చెయ్యదు. స్తోత్రం కలుగును గాక. ముక్కు ఏ చెడును కూడా ఇష్టపడదు. కారణం ఏంటో తెలుసా? ముక్కు ఒక్కటే పవిత్రతను కలిగి ఉంది, ఒక పరిశుద్ధతను కలిగి ఉంది. ముక్కులో నుండే జీవాత్మగా మనం ఈ భూమి మీద జీవించడం ప్రారంభించినట్లుగా చూస్తున్నాం. రైట్. దేవాతి దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలు గడుస్తూ వచ్చింది. ఈ వేల సంవత్సరాల్లో దేవునికున్న ఆశ, దేవునికున్న కోరిక, దేవునికున్నటువంటి మంచి మనస్సు ఏంటంటే తన పోలికలో, తన స్వరూపములో సృష్టించినటువంటి మనిషితో దేవుడు సహవాసం చేయాలని ఇష్టపడ్డాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తాను సృష్టించిన మనిషితో ప్రతిరోజు సహవాసం చేయాలని, రోజు ఆ మనిషిని కలుసుకోవాలని, రోజు ఆ మనిషితో మాట్లాడాలని, రోజు ఆ మనిషితో కొంత సమయాన్ని గడపాలని సృష్టికర్త అయిన దేవుడు ఇష్టపడ్డాడు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, దేవుడు ఆకాశమందున్నాడు, మనము భూమి మీద ఉన్నాం. ఇంకా బైబిల్ ఏం చెప్తుందంటే, ఆకాశము దేవుని సింహాసనము, భూమి తన యొక్క పాదపీఠం అని బైబిల్ చెప్తుంది. ఈ విశ్వమంతటికి రాజు, ఈ విశ్వమంతటిని కలుగజేసిన సృష్టికర్త, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, ఆయన ఆకాశమందు తన సింహాసనములో ఉంటుండగా ఆయన పాదపీఠమైన భూమి మీద మనము జీవిస్తూ ఉన్నాం. అయినను సరే ఆ మహామహోన్నతుడైన దేవుడు తాను సృష్టించిన మనిషితో ప్రతిరోజు సహవాసం చేయాలని, మాట్లాడాలని, కలిసి ఉండాలని ఎంతో ఇష్టపడ్డాడు. సంవత్సరాలు గడిచిన కొలది మనిషిలో దుష్టుని ఆలోచనలు ప్రారంభమయ్యాయి, చెడు వ్యసనాలు ప్రారంభమయ్యాయి, కక్షలు ప్రారంభమయ్యాయి, విరోధాలు ప్రారంభమయ్యాయి, భయంకరమైన పరిస్థితులు భూమి మీద సంతరించుకున్నాయి. ఒక మనిషి అంటే ఇంకొక మనిషికి పడని పరిస్థితి వచ్చింది, ఒక మనిషిని ఇంకొక మనిషిని ఓర్వలేని పరిస్థితులు వచ్చాయి. ఎక్కడ చూచినా, ఏ ప్రదేశంలో చూచినా, అది ఏ దేశమైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, మానవుని యొక్క జీవితంలో మనిషికి మనిషి పడలేని పరిస్థితులు, విరోధులు వచ్చేసాయి. ఇలాంటి సమయంలో జరిగింది ఏంటంటే దేవుని బిడ్డలారా, ఆ సృష్టికర్త అయిన దేవునితో సంబంధం తెగిపోయింది. దేవాతి దేవుణ్ణి వెతకడం ప్రారంభించారు. ఆ ప్రారంభ దశలో ఉన్న భక్తి పోయింది. సృష్టికర్తను వదిలిపెట్టి మనిషి సృష్టిని నమ్ముకొని బ్రతకడం ప్రారంభించాడు. అందుకే సూర్యునికి నమస్కారం చేసే వాళ్ళు ఉన్నారు, చెట్లకి నమస్కారం చేసే వాళ్ళు ఉన్నారు, నదులకి నమస్కారం చేసే వాళ్ళు ఉన్నారు, మనుషులకు నమస్కారం చేసి పూజించే వాళ్ళు ఉన్నారు. ఇలాగా సృష్టికర్తను వదిలిపెట్టి మానవులందరూ కూడా అనేక పండుగలు, అనేకమైన వినోదాలు, విందులు చేసుకుంటూ సృష్టికర్త అయిన దేవుణ్ణి వదిలిపెట్టి సృష్టిని గౌరవిస్తూ రావడం మొదలుపెట్టారు. అందుకే ప్రపంచంలో మరి భయంకరమైన కులాలు, మతాలు, జాతులు, పరిస్థితులు ఎన్నో మారిపోయాయి. మానవుడు దేవుని చిత్తం నుండి బొత్తిగా తొలగిపోయాడు. దానికి బైబిల్ ఏం చెప్తుందంటే, భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు. అందుకే మనిషి కాస్త విశ్రాంతి కొరకు పార్క్ వెళ్తూ ఉంటాడు, కాస్త ప్రశాంతత కొరకు వెళ్ళి ఓ సినిమా టాకీస్లో కూర్చుంటూ ఉంటాడు, కాస్త ప్రశాంతత కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ 3 గంటల సేపు ఆ సినిమా హాల్లో సంతోషిస్తాడేమో, కానీ బయటకు వచ్చినాక మళ్ళీ యథావిధిగా. ఒకవేళ ప్రశాంతత కోసం ఏదో గాలి పీల్చుకొని అలా కాసేపు తిరిగి వస్తే ప్రశాంతంగా ఉంటాడేమో అంటే రాత్రుల్లో నిద్రపట్టలేని పరిస్థితులు ఉన్నాయి మనుషులకి. కాబట్టి మనిషి దేవునితో ఉన్న సహవాసాన్ని, సంబంధాన్ని పోడగొట్టుకున్నాడు. ఎందుకంటే దేవుడు మహాపరిశుద్ధుడు, మనిషి అన్ని కోణాల్లో పాపిగా మారిపోయాడు.
అందుకే లోకమంతా ఇప్పుడు పాపం 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 అని మాట్లాడుతూ ఉంటాం. పాపం అట్లయిందా, పాపం ఇట్లయిందా, పాపం అలాగైందా, పాపం ఇలాగైందా, ప్రతిదానికి ఇప్పుడు మనం ఏం వాడతాం చెప్పండి? పాపం 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 పాపం. అందుకే ఈనాడు మన భారతదేశం కూడా చేస్తున్న ఆ పాప పరిహారం కావాలని కోరుకుంటున్నారు. పాపము నుండి విమోచన కావాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ అయ్యో ఎవరు చేసిన పాపమో, ఎవరు చేసిన నష్టమో, ఈరోజు మనకి ఇలాగైంది అలాగైంది అని చెప్పేసి ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే, కిలోల కొద్ది బంగారం ఉన్న, కోట్ల కొద్ది బిల్డింగులున్న, ఎకరాల కొద్ది వేల ఎకరాల కొద్ది భూములున్న, ఈనాడు మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు ప్రియులారా. అయితే 2023 సంవత్సరాల క్రితం జరిగిన గొప్ప కార్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక సమాధానకర్తగా ఈ భూమి మీదకి వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. బైబిల్ అంటుంది, కన్యక గర్భమందు యేసుక్రీస్తు ఈ భూమి మీద రావాల్సి వచ్చింది. ఇంకా వివాహము కానటువంటి ఒక కన్యకను ఆయన ఎంచుకున్నాడు. ఒక కన్యక గర్భము ధరించడం అసంభవం, అది చరిత్రకు విరుద్ధం, అది జరగడానికి సాధ్యము కాదు. ఒక కన్యక ఏంటి, గర్భము ధరించడం ఏంటి అంటే, అది కేవలము సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే సాధ్యం. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఇదిగో ఒక కన్యక గర్భములో నుండి ఈ భూమి మీదకి రావాలనుకున్నాడు. ఆయన ఆదిలో ఉన్నవాడు, ఆయనే ఈ సృష్టికి కారణభూతుడు. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదివినట్లయితే చాలా క్లియర్గా ఒక మాట చదువుతారా? యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే త్వరగా చదువుతారా మాటని? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను అని బైబిల్ చెప్తుంది. ఈనాడు మనుషులకి నీతి బోధలు అక్కర్లేదండి. ఈనాడు మంచి బోధలు అక్కర్లేదండి ప్రజలకి. ఈనాడు మనుషులకు కావలసిందంతా ఈ లోక సంబంధమైన వ్యవహారాలే. కానీ బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు ఏదో 2023 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు, అప్పటి నుండి ఆయన చరిత్ర ప్రారంభమైందని అనుకుంటున్నారు. కాదు. ఆయన ఆదిలో ఉన్న దేవుడు, ఆయనే సర్వమై ఉన్న దేవుడు, ఆయన మూలముగానే సమస్తము కలిగింది, ఆయనే సర్వ సృష్టికర్త. మరి అలాంటప్పుడు ఆయన ఈ భూమి మీదకి కన్యక గర్భమందు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, మనిషి తన పాపాన్ని బట్టి పరిశుద్ధుడైన దేవునికి దూరమైపోయాడు. ఇంకా చెప్పనా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథము 53 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. స్తోత్రం కలుగునుగాక. అతడంటే ఎవరు? కన్యక గర్భమందు ఈ లోకములో జన్మించి వచ్చాడే, ఆయన మీద మన సమాధానార్థమైన శిక్ష పడింది. స్తోత్రం కలుగునుగాక. క్రిస్మస్లో గుడ్ ఫ్రైడే కూడా ఉంది. అర్థమైందా మీకు? క్రిస్మస్లో ఏముంది? గుడ్ ఫ్రైడే. ఎంతమంది తెలుసు గుడ్ ఫ్రైడే? ఓకే. ఇప్పుడు క్రిస్మస్ అనే పదంలో గుడ్ ఫ్రైడే కూడా ఉంది. ఒకవేళ ఆ గుడ్ ఫ్రైడే లేకపోతే ఈరోజు క్రిస్మస్ లేదు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి అర్థం? పుట్టినరోజా? కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.
క్రిస్మస్ పండుగ అని చాలామంది అంటారు. క్రిస్మస్ అనే పదానికి అర్థం ఏంటంటే పుట్టినరోజు కాదు, క్రీస్తు ఆరాధన, క్రీస్తును ఆరాధించడం, క్రీస్తును పూజించడం. ఎందుకు ఆయనను పూజించాలి, ఎందుకు ఆయన ఆరాధించాలంటే ఈ క్రిస్మస్ అనే ఈ ఆరాధన ఎలా ప్రారంభమైంది అని మనం చూస్తే, ఆయన పరలోకమును విడిచి భూమి మీదకి దిగి వచ్చినప్పుడు దేవదూతలందరూ ఆయనను పాడి స్తుతించి ఆరాధించారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకు స్తుతించి ఆరాధించారు తెలుసా? పరిశుద్ధుడైన దేవుని నుండి మానవుడు దూరంగా వెళ్ళిపోయి తన పాపములో శాపములో జీవిస్తున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు ఆ తెగిపోయిన బంధాన్ని, ఆ చెదిరిపోయినటువంటి బంధాన్ని తిరిగి దేవునితో సమాధానపరచుట కొరకే యేసు క్రీస్తు అనే నామములో ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. యేసు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు. ప్రైజ్ ద లార్డ్. యేసు అనే మాటకు అర్థం ఏంటండి? బైబిల్లో రాయబడింది, ఆమె యొక్క కుమారుణ్ణి కని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనను. అంటే యేసు అనే మాటకు అర్థం రక్షకుడు. ఏ రక్షకుడు అంటే ఆయన పాపము నుండి రక్షించేవాడు. చాలామంది ఒకరిని రక్షించుట కొరకు ఇంకొకరిని చంపాలి, ఒకరిని కాపాడుట కొరకు ఇంకొకరిని నష్టం చేయాలి. అంతే కదండి ఈ భూమి మీద ఉన్నది. ఒక మనిషిని రక్షించుట కొరకు ఇంకొక మనిషి ప్రాణాన్ని తీయాల్సి వస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమంతటిని రక్షించడానికి, ప్రజలందరినీ రక్షించడానికి ఎవరి ప్రాణాన్ని తీయలేదు, తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది ప్రాణాలు తీయడానికి కాదు, దుష్టులను శిక్షించడానికి కాదు, దుర్మార్గులను శిక్షించడానికి కాదు, దొంగలను, వ్యభిచారులను, నరహంతకులను శిక్షించడానికి కాదు. ఆయన ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకో తెలుసా? రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆయన. ఆమేన్. మరలా చెప్తున్నాను, కొంతమందిని రక్షించడానికి కొంతమంది ప్రాణాలు తీయలే ఆయన ప్రాణాన్ని త్యాగం చేయడానికి వచ్చాడు. అందుకే ఇందాక యెషయా గ్రంథం మనం 53వ అధ్యాయంలో 5వ వచనంలో ఏం చదువుకున్నామంటే, మనందరి సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మనందరంటే అర్థం ఏంటో తెలుసా అండి? భూమి మీద ఇప్పుడు 800 కోట్ల మంది ప్రజలు బ్రతుకుతున్నారు. 240 దేశాల కంటే ఎక్కువ దేశాలు కలిగి ఉన్న ఈ భూమి ప్రపంచంలో 800 కోట్ల మంది బ్రతుకుతున్నారు. ఈ 800 కోట్ల ప్రజల కొరకు ఆయన శిక్షను భరించాడని బైబిల్ చెప్తుంది. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. మానవుని యొక్క సమాధానార్థమైన శిక్షను యేసయ్య భరించాడు. ఏంటా సమాధానార్థమైన శిక్ష అంటే, ఇదిగో మనిషి దేవునికి దూరమయ్యాడు, దేవుడు పరిశుద్ధుడు, మనిషి పాపి. ఆ దేవునితో సమాధానపరచుట కొరకు ఒక మధ్యవర్తి కావలసి వచ్చింది. ఇప్పటికీ చూడండి, ఒక జడ్జి దగ్గర ఏదన్నా మనకు న్యాయం జరగాలి, ఏదన్నా చర్చ జరగాలి, మంచి చెడేదో జరగాలనుకున్నప్పుడు ఆ జడ్జికిని ఈ యొక్క ముద్దాయికిని మధ్యలో ఎవరు కావాలండి? ఓ లాయర్ కావాలి. వితౌట్ అడ్వకేట్ ఎవరైనా జడ్జిమెంట్ తీసుకొచ్చుకునే అవకాశం ఉందా? మీ లాయర్ ఎవరయ్యా అని అడుగుతాడు ముందు జడ్జి. ఏమని అడుగుతారు? ముద్దాయి పోయాక నిలబడంగానే మీ లాయర్ ఎవరు అంటారు ఆయన. ఆ లాయర్ వచ్చి రెడీగా నిలబడాలి. ఎక్కడ లాయర్ లేకుండా ఎవరికి జడ్జిమెంట్ జరగదు. జడ్జి గారు ఏం చెప్పలేరు, ముందు మీ లాయర్ని పిలువంటాడు. కాబట్టి దయచేసి గమనించండి, ఇదిగో పరలోకమందున్న దేవునికి భూమి మీద మనిషికి జరిగిన భయంకరమైన ఎడబాపు తొలగిపోయిన పరిస్థితిని సరిచేయుట కొరకు, సమాధానపరచుట కొరకే సమాధానకర్తయగు అధిపతిగా ఆ పేరులో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. కలువరి సిలువలో ఆయన మనుషులందరి కొరకు తన ప్రాణం పెట్టాడు. లోక కళ్యాణం కొరకు ఆయన బలియాగమయ్యాడు. ఒక యజ్ఞ పశువుగా ఆయన కలువరి సిలువలో వధించబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణమౌష్యం తదు రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వ పాపములు, మానవుని యొక్క పాపములు పోవాలంటే రక్త ప్రోక్షణ కావాలి. తదు రక్తం పరమాత్మేన అనగా
పరిశుద్ధునిదై ఉండాలి, పరమాత్మునిదై ఉండాలి. పుణ్యదాన బలియాగం ఉచితంగా ఇవ్వబడాలది. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య మానవులను రక్షించుట కొరకు ఎవ్వరి ప్రాణాన్ని తీయలేదు, తన ప్రాణాన్ని మనందరి కొరకు పెట్టాడు. ఆయనకే యేసయ్య తలలో ముళ్ళ కిరీటం, యేసయ్య చేతులలో మేకులు, యేసయ్య కాళ్ళల్లో మేకులు, ఆయన ప్రక్కలో బల్లెపు పోటు, ఆయన వీపులో కొరడ దెబ్బలు. యేసయ్య తల మొదలుకొని పాదం వరకు ఆయన నలగొట్టబడ్డాడని బైబిల్ చెప్తుంది. ఆయన చూడ్డానికి సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా మార్చబడ్డాడు. యేసయ్య నిలువెల్ల గాయపరచబడ్డాడు. ఒక మాట చెప్పనా, యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతున్నాడు. ఉదయం 9 గంటలకు సిలువ వేస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు, అంటే ఇంచుమించు 6 గంటల సేపు ఆ సిలువలో వేలాడుతున్నాడు యేసయ్య. ఆ చేతుల్లో కాళ్ళలో కొట్టబడిన మేకులలో వేలాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళు, నువ్వు క్రీస్తు అయితే, నువ్వు రక్షకునివైతే, నువ్వు దేవుని కుమారుడవైతే నీవు ఇప్పుడు రక్షించుకో, అప్పుడు మేము నమ్ముతామని అపహాస్యం చేసి హేళన చేస్తున్నారు. ఆ సమయంలో యేసయ్య మాట్లాడిన మొదటి మాట ఏంటో తెలుసా? అంత బాధలో కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆయన మన కోసం సమాధానార్థమైన శిక్షగా భరించిన గొప్ప అద్భుతమైన రక్షణ కార్యం. ప్రియులారా, ప్రపంచంలో దేవుళ్ళు అనబడిన వారు చాలామంది ఉన్నారు, ప్రపంచంలో దేవతలు అనబడిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఒక్క యేసుక్రీస్తు మాత్రమే లోక కళ్యాణము కొరకు సర్వ మానవాళి యొక్క రక్షణార్థమై మన సమాధానార్థమైన శిక్ష కలువరి సిలువలో ఆయన భరించాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇంకా చెప్పనా, ఆ త్యాగ ఫలితమే ఈనాడు ప్రపంచంలో 800 కోట్ల మంది బ్రతుకుచుండగా అందులో 300 నుండి 400 కోట్ల వరకు యేసుక్రీస్తును ఆరాధిస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో, ఎన్ని లోయలు ఉన్నాయో, ఎన్ని కొండలు ఉన్నాయో, వారందరి మధ్య ఈ బైబిల్ బోధించబడుతుంది. స్తోత్రం కలుగును గాక. ప్రతి దేశంలో ఈ బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు, ఈ బైబిల్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు. ఎందుకో తెలుసా? మనందరి సమాధానార్థమైన శిక్ష తన మీద పడింది. స్తోత్రం కలుగును గాక. మనందరంటే అర్థం ఏంటో తెలుసా? ప్రపంచంలో ఉన్న మానవులమైన మనందరం, భూమి ఒకటే, సూర్యుడు ఒకడే, మనం పీల్చుకునే గాలి ఒకటే, మానవ జాతి ఒకటే. ఏ దేశంలో ఉన్నా, ఏ భాష మాట్లాడినా, ధనవంతులైనా దరిద్రులైనా ప్రతి ఒక్కరము మానవ జాతి అంటే ఒకటే. ఎవరిని గిల్లినా వచ్చేది ఎర్రటి రక్తమే. కొన్ని కులముల వారికి పచ్చ రక్తం, కొన్ని కులముల వారికి ఏమో నల్ల రక్తం, కొన్ని కులముల వారికి ఏమో పసుపు రంగు రక్తం వస్తుందా? భూమి మీద భూమి ఒకటే అయినప్పుడు, ఆకాశం ఒకటే అయినప్పుడు, సూర్యుడు ఒకటే అయినప్పుడు, పీల్చుకునే గాలి ఒకటే అయినప్పుడు, మానవ జాతి ఒకటే అయినప్పుడు, మనలో ఉన్న రక్తము ఒకటే అయినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు కూడా ఒక్కడే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆ ఒక్క దేవుడే మనిషి కొరకు సిద్ధపరిచిన ఈ రక్షణ. యేసుక్రీస్తు 2023 సంవత్సరాల క్రితం ఒక కన్యక గర్భమంది భూమి మీదకి వచ్చింది. మానవులందరూ తిరిగి సృష్టికర్త అయిన దేవునితో సమాధానపడి రక్షించబడి రేపు లోక కళ్యాణం కొరకు సిద్ధపడాల్సిందే ఈ రక్షణ సువార్త. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను చివరిగా ఒక మాట చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఈ యేసయ్యను గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు. 3వ దినమున ఆయన సమాధిని జయించి సజీవుడిగా తిరిగి లేచాడు. స్తోత్రం చెప్తారా? ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు మరణాన్ని జయించినవాడు,
సమాధిని జయించినవాడు, మరణపు ముళ్ళును విరిచినవాడు, పాతాళ వశము నుండి పైకి ఆయన ఆరోహునైన దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు సమాధిలో లేడు. ఆయన చనిపోయి సమాధి చేయబడిన వ్యక్తిగా లేడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. ఆయనను గూర్చి ఈ రాత్రి ఇదిగో ప్రకటించబడుతున్న ఈ క్రిస్మస్ సందేశం చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం, త్వరగా 10వ వచనం చదువుతారా? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం నుండి త్వరగా చదవాలి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం నుండి. ఎవరు తీయలేదా బైబిల్? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం నుండి, లేక 9, 10 కలిపి ఉంటాయి, చదవండి. ఓహో, ప్రకటన గ్రంథం తీసుకురాలేదేమో మీరు. ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. ఇక్కడ బాగా వినాలి. నీవు వధింపబడిన వాడవై, ఇక్కడ జాగ్రత్తగా నీ రక్తమిచ్చి, బాగా వినాలి. ఆయన క్రైస్తవులకు దేవుడా లేకపోతే ఒక దేశానికి దేవుడా? కాదు కాదు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని నా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని. స్తోత్రం చెప్తారా గట్టిగా ఒకసారి? అవును, ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందండి? నీవు వధించబడిన వాడవై, ఎవరిని వధించలే, ఎవరికి హాని చేయలే, ఏ దుష్టుని ఏ దుర్మార్గుణ్ణి ఎవరి మీద అయినా పగ తీర్చుకోలేదు. కానీ తనంతట తానే మానవ జాతి విమోచన కొరకు వధించబడి నీ రక్తమును చిందించి ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను ప్రతి వంశములోను ప్రతి భాష మాట్లాడు వారిలో నుండి మనుషులను కొని. ఎలాగొన్నాడట ఆయన? 100 రూపాయలు ఇచ్చి కొనలే, 1000 రూపాయలు ఇచ్చి కొనలే, వెండి ఇచ్చి కొనలే, బంగారం ఇచ్చి కొనలే. యేసయ్య మానవ జాతిని ఎలా కొన్నాడు తెలుసా? తన సొంత రక్తం ఇచ్చి కొంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఈనాడు రక్షణ ఊరికే రావట్లేదు, రక్షణ ఊరికే కలగదు. మనం పొందే రక్షణ కొరకు ఆయన ఉచితంగా ఈ రక్షణ మనకిస్తున్నాడంటే ఆయన వెల చెల్లించాడు. అది ఆయన సొంత రక్తం. ఆమేన్. ప్రతి వంశములోను ప్రతి జాతిలోను ప్రతి భాష మాట్లాడే వారిలో నుండి ఆయన అనేకులను రక్షించుట కొరకు వధించబడిన గొర్రెపిల్ల. స్తోత్రం కలుగును గాక. తొందరగా కిందికి చదువుతారా? ఇంకా నేను మంచి విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను అనేక దూతల స్వరము వినబడెను. వారు లెక్కకు కోట్ల కొలదిగా ఉండెను. వారు, గమనించండి, ఇక్కడ వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. గట్టిగా స్తోత్రం చెప్తారా మీరందరూ? और जोर से बोलेंगे, और जोर से बोलेंगे, बोलो यीशु मसीह की హల్లెలూయా. పరలోకమందున్న కోట్ల కొలది దేవతలు ఏమని చెప్తున్నాడు? దేవదూతలని స్తోత్రము చేయుచుండిరి. ఘనతయు నీకే, మహిమయు నీకే, ప్రభావము నీకే. ఆహా, నిజంగా ఆయన మహిమకు అర్హుడు, పూజార్హుడు, స్తోత్రార్హుడు యేసయ్య. ఎందుకో తెలుసా? ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఒక్క ప్రాణము కూడా తీయకుండా తన ప్రాణమును అర్పించిన దేవుడు. స్తోత్రం కలుగును గాక.
ఒక్కరికి కూడా హాని చేయకుండా అందరి కొరకు తన రక్తమును కార్చిన దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన రక్షకుడండి. ఈనాడు ప్రపంచము ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తుంది? అందుకే క్రిస్మస్ అనేది ఒక మూలకి, ఒక వీధికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. ఇది ప్రపంచమంతా ఆరాధించే పండుగ. స్తోత్రం కలుగును గాక. ఇది ప్రపంచమంతా ఆరాధించే పండుగ. కొన్ని పండుగలు ఒక ఊర్లో ఉంటే ఇంకో ఊర్లో ఉండవు, ఒక రాష్ట్రంలో ఉంటే ఇంకొక రాష్ట్రంలో ఉండవు, ఒక దేశంలో ఉంటే ఇంకొక దేశంలో ఉండవు. కానీ క్రీస్తును ఆరాధించే ఈ పండుగ ప్రపంచమంతా ఉంటుంది. ఎందుకో తెలుసా? పరలోకంలో కోట్ల కొలది దేవదూతల స్వరం ఎలా వినబడుతుందో, ఇప్పుడు ప్రపంచంలో 100 కోట్ల మంది యేసుని ఆరాధిస్తున్నారు. ఆమేన్. ఒక్కరికి హాని చేయకుండా, ఒక్క ప్రాణము తీయకుండా, ఒక్క దుష్టుని శిక్షించకుండా, ఒక్క దుర్మార్గునికి తీర్పు తీర్చకుండా, ఆయనే వధించబడి, ఆయనే ప్రాణమును బలిగా ఇచ్చి, ఆయనే రక్తము చిందించి మానవుని ఆకర్షించాడు. యేసుక్రీస్తు ప్రభు నమ్మకం ముందు నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి. నాకు మంచి కోరిక ఉండేది. కుంఫు కరాటే బాగా నేర్చుకొని ఎవరికైనా అన్యాయం జరిగితే పడేయాలనుకునేవాడిని నేను. యేసయ్య తీసి నన్ను ఇక్కడ పడేశాడు. ఇప్పుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని వ్యసనాలు ఉండేవి. నేను ఒకసారి ఇలాగనే ఒక క్రిస్మస్ సందేశం ఒక ప్రాంతంలో ఇస్తున్నప్పుడు జెడ్పీ చైర్మన్ ఒక ఆమె వచ్చి కూర్చుంది. నేను ఇలా మాట్లాడుతూ యేసే నా హృదయంలోకి వచ్చిన నాటి నుండి, నేను రక్షించబడిన నాటి నుండి, అంతకుముందు నేను మాట్లాడిన ఒక్క బూతు మాట కూడా ఇప్పుడు నేను మాట్లాడకుండా జీవించగలుగుతున్నానంటే అది యేసయ్య కృప అని అంటే, ఆమె లేచి మైక్ పట్టుకొని తర్వాత ఆమె గ్రీటింగ్స్ తెలియజేస్తున్నప్పుడు అంటుంది, ఒక్క బూతు మాట్లాడకుండా ఉండేటోళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఉన్నారా అంటుంది ఆమె. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఏదో ఒక బూతు మాట్లాడకుండా గడవని రోజులు ఇవి. అసలు మీరు మానేశారంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. స్తోత్రం కలుగును గాక. మంచిర్యాలలో నుండి ₹1,00,00,000 తీసుకొచ్చి ఇక్కడ బల్ల మీద పెట్టినా ఒక బూతు మాట తిట్టడం ఇప్పుడు నా వల్ల కాదు. స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? ఆయన జీవితాలను మార్చేవాడు, మనస్సును మార్చేవాడు, మనిషి హృదయాన్ని మార్చేవాడు, స్వభావాన్ని మార్చేవాడు, హానికరమైన జీవితాన్ని ఇతరులకు మేలు చేసేవారిగా మార్చేవాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. రాత్రి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక మహా విద్యావేత్త, బాగా చదువుకున్న వ్యక్తి, అన్ని శాస్త్రాలను బహుగా విశ్లేషించగలిగిన, బోధించగలిగిన, ఎరిగినటువంటి ఒక వ్యక్తి ఒకరోజు ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణంలో ఓ నది దాటాలి. ఆ నది దాటాలంటే ఇప్పుడు చిన్న పడవలో దాటి వెళ్ళాలి. ఆ పడవలో దాటి వెళ్ళాలి. అప్పుడు ఆయన నది దగ్గరికి వచ్చి, ఏమయ్యా పడవయ్యా నన్ను ఆ దారికి తీసుకెళ్తావు అని అడిగితే, తప్పకుండా అండి కూర్చోండి అని చెప్పేసి ఆయన పడవలో కూర్చోబెట్టుకొని వెళ్తూ ఉన్నారు ఇద్దరు కలిసి. అప్పుడు ఈ సకల శాస్త్రములు ఎరిగిన వ్యక్తి, ఈ గొప్ప వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి అన్నాడట, ఏం బాబు నీకు మరి భూగోళ శాస్త్రం తెలుసా అన్నాడట. అదేంటయ్యా నాకు తెలియదు అన్నట. తెలియదా? భూగోళ శాస్త్రం కూడా తెలియదా నీకు? తెలియదయ్యా అన్నట. పోనీ ఖగోళ శాస్త్రం తెలుసా నీకు అన్నాడట. ఏమోనయ్యా అది కూడా నాకు తెలియదయ్యా అన్నాడు. ఓ అది కూడా తెలియదా నీకు నీ బతుక్కి? అవునయ్యా అది కూడా తెలియదయ్యా. పోనీ వృక్షశాస్త్రం తెలుసా అన్నాడట. అదేంటయ్యా వృక్షశాస్త్రం? ఇప్పుడు వృక్షం అంటే మీకే అర్థం కాదు, మరి వానికి అర్థమైందో లేదో తెలియదు. వృక్షశాస్త్రం తెలుసా అన్నాడట. ఏమో సార్ అది కూడా నాకు తెలియదు అన్నట. పోనీ రసాయన శాస్త్రం తెలుసా అన్నట. అది కూడా తెలియదు అన్నట. ఓరి నాయన నీ బతుకులో ఏదీ తెలియదా అని చెప్పేసి ఏదో మాట్లాడుతూ కాలం గడుస్తా మధ్యలోకి వెళ్ళిపోయారు మొత్తానికి. ఆ శాస్త్రం తెలుసా, ఈ శాస్త్రం తెలుసా అంటే ఏ శాస్త్రం తెలియదు వాడికి. పడవ నడపడం శాస్త్రం మాత్రమే తెలుసు. మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత పడవ కాస్త తారుమారైపోయింది. పడవ ఏమైపోయింది? తారుమారైపోయింది. బొల్తబడేసింది ఆ పడవ. ఇద్దరు నీళ్ళలో పడ్డారు. నీళ్ళలో పడ్డ తర్వాత మనోడు పడవ నడిపేటోడు ఏం చేశాడంటే ఈదుకుంటా బయటకు వస్తాడు. ఈ శాస్త్రాలు తెలిసినోనికి ఈత రాదు. ఒరే ఒరే
అరే నేను మునిగిపోతున్నారా అంటే, ఏం సార్ నీకు ఈత శాస్త్రం వస్తా అని అడిగిండట వీడు. ఏ శాస్త్రం? నీకు ఈత శాస్త్రం వచ్చా అని అన్నాడు. అరే అదేంట్రా భయ్, నేను ఎప్పుడు వినలేదు, నేను ఎప్పుడు నేర్చుకోలేదు, నేను మునిగిపోతున్నాను బాబు నన్ను రక్షించంటే, ఇన్ని శాస్త్రాలు ఉంటే ఏం లాభం సార్, నీకు ఈత శాస్త్రం రాదు. ఇప్పుడు నీ ప్రాణం పోతుంది, నీ శాస్త్రాలని నేను రక్షిస్తాయా ఇప్పుడు నీటిలో నుండి? చెప్పండి. నాకు ఖగోళ శాస్త్రం తెలుసు, భూగోళ శాస్త్రం తెలుసు, రసాయన శాస్త్రం తెలుసు, వృక్ష శాస్త్రం తెలుసు, ఈ అన్ని గణిత శాస్త్రం తెలుసు, అన్ని శాస్త్రాలు తెలిసినోనికి ఇప్పుడు ఈత శాస్త్రం ఒకటి లేనందువలన ఏమైపోయాడు? నీటిలో మునిగి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. బాబు నా శాస్త్రాలన్నీ ఇప్పుడు నన్ను బ్రతికించవని నాకు అర్థమైందిరా నాయన, నన్ను ఎలాగో అలాగా ఒడ్డుకు లాగరా నాయన, స్తోత్రం కలను గాక. అదేంటి సార్ గిన్ని శాస్త్రాలు తెలిసినావు, నీకు ఒక్క శాస్త్రం రాదా, నువ్వేరా బాబు 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 తప్పు అయిపోయింది బాబు, నిన్ను తక్కువ అంచనేసాను రా నాయన. ఈ శాస్త్రాలు ఏవి, ఈ పాండిత్యం ఏది, గొప్పతనం ఏది, చదువేది నన్ను రక్షించదు, నువ్వు నన్ను కనికరించాయి అంటే అప్పుడు మెల్లగా వాని జుట్టు పట్టుకొని బయటికి లాగి ఒడ్డుకు పడేసాడట. స్తోత్రం కలుగును గాక. చాలామంది అనుకుంటారు నాకు ఇన్ని ఎకరాలు ఉంది, అన్ని ఎకరాలు ఉంది, మంచిర్యాలలో ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, అన్ని బిల్డింగ్లు ఉన్నాయి, పోయేటప్పుడు ఏ బిల్డింగ్ రాదు, ముక్కుకున్న చిన్న పుల్లను కూడా ఆ ముక్కుకు పెట్టుకున్న దగ్గర నుండి ఎంత శీముడుకు తడిసి పాకురు బారిపారి ఉన్న ధాన్యాన్ని వదిలిపెడతారా అండి? వదిలిపెడతారా? కట్ చేసి తీసుకుంటారా? ఈ అమ్మకు బాగా తెలిసినట్టున్నది, చూస్తుంది కావచ్చు ముక్కులనే. స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఈ ప్రపంచంలో ఎన్ని శాస్త్రాలు తెలిసినా రక్షణ అనేది నీకు లేకపోతే నువ్వు నరకం పాలవుతావు. నిత్య జీవం ప్రవేశించాలంటే యేసయ్య నిన్ను నన్ను దేవునితో సమాధానపరిచి నిన్ను నన్ను రక్షించుట కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఆయన తన సొంత ప్రాణమును బలిగా ఇచ్చి రక్తమును చెందించి మానవ జాతికి ఆయన ఒక రక్షణ కలుగజేశాడు. అందుకే యేసయ్య అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు. స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఎంత పెద్దవాళ్ళైనా మరణము నుండి తప్పించుకునే వాళ్ళు ఉన్నారండి? ఎంత నాయకుడైనా, అధికారి అయినా, ఆఫీసర్ అయినా, ఎవరైనా సరే ఈ ప్రపంచంలో మరణము నుండి తప్పించుకోవడం అనేది ఎవరికి సాధ్యమో? కాబట్టి మరణించిన తర్వాత నువ్వు సమాధానకరమైన స్వర్గంలో ప్రవేశించాలంటే యేసే మార్గము సత్యము జీవమై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకంలో పుట్టాడు. ఆయన అందరి పాపముల కొరకై మరణించి సమాధి గెలిచి తిరిగి లేచాడు. ఆయన ఆరోహణుడై పరలోకంలో ఉన్నాడు, తిరిగి భూమి మీదకి రాబోతున్నాడు. యేసు తప్ప వేరే ఒక రక్షకుడు ప్రపంచంలో లేడు. అందుకే చనిపోయిన మరుక్షణంలో ఓ ఫ్లెక్సీ కనపడుతుంది మాకు. ఏమని కనబడుతుంది? శ్రద్ధాంజలి ఘటిస్తూ భగవంతుడిని ఆత్మకు శాంతి సమకూర్చాలని కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. అంతేనా? చనిపోయిన తర్వాత ఆత్మకి ఏం కావాలి చెప్పండి? శాంతి శాంతి, హోం శాంతి అని అంటారా? అనరా? హోం అంటే ఏంటి? శబ్దం. ఓ శబ్దమై ఉన్నవాడా, ఓంకారనాథుడా, ఓ పరిశుద్ధుడా, ఓ సృష్టికర్త అయిన దేవా, ఇతనికి నువ్వు శాంతి దయచేయి. మంచి మాట చెప్తున్నాను. నీ మట్టి శరీరం మట్టిలో కలుస్తుంది, నీ ఆత్మ రెండు స్థలాల్లో ఏదో ఒక స్థలానికి వెళ్ళాలి. ఒకటి స్వర్గం, అదే పరలోకం, అది దేవుడుండే స్థలం. ఇంకొకటి నరకం, అది అగ్నిగుండం, పాతాళం. అక్కడ ఆత్మకు శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. కాబట్టి బైబిల్ చెప్తుంది, పాపం వల్ల వచ్చు జీతం మరణం. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే అది నిత్య జీవం, పరలోక రాజ్యం. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఈ క్రిస్మస్లో గుడ్ ఫ్రైడే ఉంది, గుడ్ ఫ్రైడేలో క్రిస్మస్ ఉంది. యేసుక్రీస్తుని ఈరోజు మనం ఎందుకు ఆరాధన చేస్తున్నాం? ఈ ఆరాధనలో ఇంత ఆర్భాటం ఎందుకు చేస్తున్నాం? ఈ ప్రకటన ప్రజలకు ఎందుకు తెలియజేస్తున్నామంటే, మనము రక్షించబడ్డ ఈ రక్షణ, ఈ పొందిన ఈ విమోచన మానవులందరికీ కలగాలన్నదే దేవుని యొక్క సంకల్పం, ఆయన యొక్క ఉద్దేశం. అందుకే బైబిల్ చెప్తుంది, అంతటా అందరూ మారు మనసు పొందవలనని దేవుడు ఇంకా దీర్ఘశాంతముతో చూస్తూ ఉన్నాడట. స్తోత్రం కలుగును గాక. ఈ మంచిర్యాల పట్టణంలో, ఈ గౌతమి నగర్లో ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మీ అందరి వినికిడిలో ఈ చక్కటి మాటలు ప్రకటించే గొప్ప భాగ్యాన్ని
దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతో ధన్యుణ్ణి. కాబట్టి వింటున్న ప్రతి సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఆలోచించండి. అమ్మా అయ్యా, ఇది దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి సమాధానకర్తగా వచ్చి ఆయనకి మనకును మధ్యలో ఎలా దూరం ఏర్పడిందంటే దానికి ఒకటే కారణం పాపం. పాపం పోవడానికి మనిషి ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. భూదానం చేస్తున్నాడు, గోదానం చేస్తున్నాడు, వస్త్రదానం చేస్తున్నాడు, అన్నదానం చేస్తున్నాడు, నేత్రదానం చేస్తున్నాడు, రక్తదానం చేస్తున్నాడు, ఎన్నో దానాలు చేస్తున్నాడు. కానీ పాపం మాత్రం మనిషిలో నుండి పోవట్లేదు. నీ పాపము నుండి నిన్ను విమోచించుట కొరకు యేసయ్య కలువరి శిలువలో కార్చిన రక్తము తప్ప ఇంకొక విధంగా నీవు రక్షణ పొందలేవు. నీ పాపము కడగబడ్డం అసాధ్యం. మంచి కార్యాలు చేస్తే మంచోడని చెప్తారు, కానీ నీ జీవితం, నీ మనసు, నీ హృదయం మంచిగా మారాలంటే యేసే ఆయన రక్తములోనే అది సాధ్యం. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఆ సృష్టికర్త అయిన దేవునితో సమాధానపడి రేపు మరణించిన తర్వాత ఆయన రాజ్యములో చేరాలంటే యేసే సమాధానకర్త, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ఒక్క నిమిషము అలాగనే లేచి నిలబడతారా? ఒక్క నిమిషం అలాగనే లేచి నిలబడతారా?